ప్రభుజీ. ఏదైనా ఒక స్కూల్ కానీ ఒక సంస్థ కానీ ఏవైనా సరే ఒక విధానం అంటారు. విధానం అంటే ఆ విధానములో అనే పదంలోనే విధులు ఉన్నాయి, బాధ్యతలు ఉంటాయి. ఇలా ఇలా నడుచుకోవాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. అయితే నేను అన్ని చేయలేను, అయినా ఏదో కొద్దో గొప్ప సేవ చేస్తున్నాను. అది అది ఇక్కడ అన్నమాట. అంటే కృష్ణుడికి ఏ కొంచెం సేవ చేసినా కూడా అది ఊరికే పోదు. అది నిన్ను అతి పెద్ద సంకటంలో నుంచి బయటపడేస్తుంది, రక్షిస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య అని 2వ అధ్యాయంలో కూడా వస్తుంది. ఏ కొంచెం సేవ చేసినా కూడా, అంటే సంపూర్ణంగా ఉన్న విధి విధానాలను చక్కగా ఆచరించలేకపోతున్నావు, అయినప్పటికీ ఏదో సేవ చేస్తున్నావు. అది నిన్ను భయానకమైనటువంటి స్థితుల నుంచి రక్షిస్తుంది, అటువంటి స్థితిలో పడకుండా కాపాడుతుంది నిన్ను. ఉదాహరణకి ఆ, జపం చెయ్యరు, మంగళారతికి రారు, కానీ ఇస్కాన్ అంటే ఏదో కొంచెం అభిమానం ఉంటుంది. అటు ఇస్కాన్ భక్తులు గౌరవించడం, లేదా ఇస్కాన్ భక్తులు వెళ్తే కొంచెం కూర్చోబెట్టి మాట్లాడడం, వాళ్ళతో వాళ్ళ పట్ల ఇష్టం వ్యక్తం చేయటం, లేదా వాళ్ళకి ఏదో చిన్న సహాయం చేయటం, లేదా మందిరంకి వచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న శారీరక సేవ చేయటం, ఇది స్వచ్ఛందంగా సంతోషంతో సేవ గుడికి వెళ్తే బాగుంటుంది, ఏదో ఒక సేవ చేయొచ్చు అనేసి సేవ చేయాలని వస్తారు. ఇప్పుడు ఉదాహరణకి చిన్న పిల్లలు ఉన్నారు, గోపాలి స్కూల్ అని, వాళ్ళు నిజంగా విధి విధానాలు ఏం పాటిస్తున్నారు అనేది సంశయమే. చిన్న పిల్లలు ఇప్పుడు కానీ వాళ్ళకు గుడికి వెళ్తే బాగుంటుంది, వాళ్ళలో కొంతమంది ప్రసాదం వడ్డిస్తాము, మేము ప్రసాదం వడ్డిస్తే బాగుంటుంది, మందిరం తుడిస్తే బాగుంటుంది, ఇట్లా అదొక సేవ, వాళ్ళకి ఆనందం వేస్తుంది. కానీ ఇది ముందు ముందు ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు భక్తులు, ఎటువంటి సంశయం లేదు. అయితే ఇక్కడ ఈ చదివిన వాక్యం ప్రకారం చూస్తే విధులు చక్కగా నిర్వర్తించకపోయినా చేసిన సేవ, అంటే ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ సరిగా పాటించలేకున్నప్పటికీ కూడా, నియమాలు నిష్టలు, సేవ అయితే భగవంతుడు స్వీకరిస్తాడు ఖచ్చితంగా. ఆ సేవను తన రాసి పెట్టుకుంటాడు కృష్ణుడు, వీళ్ళు నాకు ఈ సేవ చేశారు అని. అది కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. దండవత్ ప్రభు. హరే కృష్ణ.